హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒకేసారి బాదం పాలని ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. జనరల్గా సమ్మర్లో బయటికి వెళ్తే ఖచ్చితంగా ఐస్ క్రీమ్సో బాదం పాలో లేదా ఏదైనా జ్యూసో తాగడానికి ఇష్టపడుతూ ఉంటాం. పిల్లలైతే ఐస్ క్రీమ్స్ కంపల్సరీగా తినడానికి చూస్తూ ఉంటారు. సో బయటవి కాకుండా ఇంట్లోనే మనం వాళ్ళకి తయారు చేసి ఇస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో అందుకోసమే నేను ఇవాళ వాళ్ళ కోసం ఐస్ క్రీమ్స్, మా కోసం బాదం పాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ కూడా చేయండి. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నా అండి. ఈ మిల్క్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, అవసరం లేదు. వాటర్ యాడ్ చేస్తే బాయిల్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అందుకోసం వాటర్ని ఏం యాడ్ చేయకండి. కలిపెట్టుకుంటూ మంచిగా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. దానిలో ఏమైనా వాటర్ కాంటెంట్ అనేది ఉంటే అది మొత్తం పోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి బాదం పౌడర్ని తీసుకుంటున్నా అండి. దీన్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వైనా యూస్ చేయొచ్చు. లేదు మీకు బాదం పౌడర్ లేదు అని అంటే కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. దాంట్లోనే కలర్ కూడా ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన కలర్, మంచి కలర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను బాదం పౌడర్ని కలుపుకున్నాను. ఈ బాదం పౌడర్, ఈ మిక్స్ని మనం ఇప్పుడు మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఈ పాలని కలుపుకుంటూ దగ్గరికి వచ్చేలాగా, అంటే కొంచెం క్రీమీ టెక్చర్ వచ్చే వరకు ఈ పాలని బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి ఖచ్చితంగా, లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది, అప్పుడు టేస్ట్ మంచిగా ఉండదు. సో అందుకోసం ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి. దీనిలోకి నేను ఒక కప్ షుగర్ తీసుకుంటున్నానండి. ఒక 100 గ్రామ్స్ అలా ఉంటుంది ఆ షుగర్. ఆ షుగర్ని కూడా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకుంటూ ఈ మిల్క్ అనేది క్రీమీ టెక్చర్కి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఈ మిల్క్ అనేది థిక్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అలానే ఇంకొక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడే కావాలి అని అంటే బాదం జీడిపప్పు వాటిని కట్ చేసి ఆ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఓన్లీ యాలకుల పొడి మాత్రమే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అది చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉంది నా దగ్గర. సో ఆ ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి ముందుగా బాదం అండ్ జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నాను. అన్నిట్లో ఫిల్ చేసుకున్న తర్వాత మన మిల్క్ బాయిల్ చేసుకున్న మిల్క్ ఉంది కదా అండి, దీన్ని ఇప్పుడు ఈ మౌల్డ్స్లోకి వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం 1/2 లీటర్ మిల్క్ అండి. ఈ 1/2 లీటర్ మిల్క్లోకి నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అన్నీ ఫిల్ చేశాను. ఇక్కడ మొత్తం 8 ఐస్ క్రీమ్స్ వచ్చే మౌల్డ్ ఇది. అన్నిట్లో నేను ఫుల్గా యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ని. సో యాడ్ చేసుకున్న తర్వాత వాటికి పైన క్యాప్స్ వచ్చాయండి. క్యాప్స్తో పాటుగా ప్లాస్టిక్ స్టిక్స్ కూడా ఉన్నాయి, వాటిని పెట్టేశాము. సో ఈ మౌల్డ్ అనేది కంప్లీట్గా దాన్ని మనం క్లోజ్ చేసేసాం కదా. ఇంకా మిగిలిన లిక్విడ్ తోటి నేను ఇట్లా బాదం పాల్లాగా సర్వ్ చేస్తున్నా అండి. ఈ బాదం పాల్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు.
నేను ఓన్లీ బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేశాను. సో సేమ్ లిక్విడ్ తోటి, మిల్క్ లిక్విడ్ తోటి మనం ఐస్ క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు. అలానే బాదం పాలలా కూడా మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. దీన్ని మీరు ఫ్రీజర్లో పెట్టుకొనేసి ఎంత చిల్గా కావాలంటే అంత చిల్గా మీరు సర్వ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అట్లనే ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయో కూడా నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఈ మౌల్డ్ని పెట్టండి. మౌల్డ్ పెట్టడం వల్ల ఆ ఐస్ క్రీమ్స్ అనేవి కాస్త లూజ్ అవుతుంది అన్నమాట. సో ఈజీగా మీరు తీసేయచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. సో ఐస్ క్రీమ్ ఆర్ కుల్ఫీ ఏదైనా కానీ మన ఇంట్లో మనం తయారు చేసుకొని పిల్లలకి పెట్టడం వల్ల అది ఎంతో హెల్దీ అండి. బయట అది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం చూడం కాబట్టి మన చేతులతోటి మన పిల్లలకి హెల్దీగా తయారు చేసిస్తే చాలా మంచిది.